ఈనాడు రామోజీరావు అనండి, ఆయన అంతేవాసులనండి, ఆంధ్రప్రదేశ్ ప్రజలపై పగబట్టారు, విషం గక్కుతున్నారు. ఎందుకో ఇంత దౌర్భాగ్యంగా అసలు ఆ పత్రికని చివరికి ఇంత హీనంగా మార్చుతారని నేనైతే గతంలో ఎప్పుడు ఊహించలేదు. ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల వ్యవస్థ మీద ఈనాడు రామోజీరావు గారు అనండి, ఆయన సిబ్బంది అనండి రాసినటువంటి కథనం చదివితే అసలు ఒళ్ళు మండుతుందన్నమాట. ఏమిటి ఇంత నీచంగా రాస్తున్నారు, ఇంత దౌర్భాగ్యంగా మారారు. ఆయనంటే 89 ఏళ్ల వయసులో ఆయన 10 మందిని పెట్టుకోగలడు, కొండ మీద కూర్చున్న సేవకులు ఉంటారు, జనం ఆయనకి డబ్బులు ఉన్నాయి కాబట్టి నడుస్తాయి. కానీ ఒక పేదవాడింటికి వాలంటీర్ వెళ్ళి సాయం చేస్తే ఓర్చుకోలేకపోతున్నాడు. ఏమిటి ఈ దౌర్భాగ్యం? ఇంతకంటే అసహ్యమైనటువంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ఆంధ్రప్రదేశ్లో తప్ప మరెక్కడైనా సరే వృద్ధుల్ని గౌరవించే సమాజం ఉందేమో చూపించమనండి. ఎందుకు? ఖచ్చితంగా ఏ మాట కామాట చెప్పాలి. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించాలి. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రతి వృద్ధుణ్ణి, నిరుపేదైనటువంటి వ్యక్తికి పెన్షన్ ఇంటికి తీసుకెళ్ళి ఇవ్వడం ద్వారా వాళ్ళని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకుంటున్నారు. వాళ్ళంతా కూడా జగన్ని తమ పెద్ద కొడుకు అని అభిమానిస్తున్నటువంటి దృశ్యాలు ఎన్నో కనపడుతున్నాయి. ఈ మధ్య దెందులూరు సభకి ఒక మహిళ, వృద్ధ మహిళ ఎక్కడి నుంచి దూరంగా వచ్చి వేగంగా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఎవరో రిపోర్టర్ అనుకుంటా అడిగితే ఎక్కడికి వెళ్తున్నావు అంటే, నేను నా బిడ్డను చూడటానికి వెళ్తున్నాను, జగన్ దగ్గరికి వెళ్తున్నాను. ఎందుకు అంటే, ఆయన గెలవాలి, మళ్ళీ ఆయన రావాలి. ఎందుకు అంటే, ఆయన నా కొడుకు లాంటి వాడు, అట్లా సాయం చేస్తున్నాడు, మమ్మల్ని అందరినీ అట్లా ఆదుకుంటున్నాడని చెప్పినటువంటి వీడియో వైరల్ అయింది. అలాంటి అనేకమైనటువంటి సన్నివేశాలను చూసి ఓర్చుకోలేక ఈ ముసలాయన అంటే తనకి తప్ప ఎవ్వరికీ కూడా ఇంకొక రకమైన సాయం అందకూడదు, ఇంకొకటి పని చేయకూడదు. ఇంత దౌర్భాగ్యంగా వార్తలు రాస్తున్నారే. వాలంటీర్లు గూఢచారులా? వాలంటీర్లు ప్రజల మీద పడి ఇచ్చేస్తున్నారా? ఒక్క చోటన అట్లాంటి కంప్లైంట్లు వచ్చినాయండి. నీ ఏడుపు తప్పితే ఇంత ఏడుపా? జగన్ గారి మీద ద్వేషం, ఇంత ఏడుపా? చీ 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 చీ, అసహ్యం వేస్తుంది రామోజీరావు గారు. నేను ఈ స్థాయికి మీరు దిగజారిపోయి రోజు రోజుకి బట్టలు తీసి తిరుగుతున్నారు. ఈ వయసులో ఇదేం కర్మండి బాబు మీకు? ఎవడన్నా దిక్కుమాలినాడు సలహా ఇచ్చినా తప్పయ్యా అని చెప్పాల్సిన వయసులో మీరే మతిపోయి మతి చాంచల్యంతో ఈ రకమైన దిక్కుమాలిన వార్తలు రాస్తారా? వాలంటీర్లు కాదు, గూఢచారులుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల పాకిస్తాన్ ఐఎస్ఐ ఏజెంట్ల కంటే హీనంగా మారింది మీరు, మీ సిబ్బంది. ఎక్కడ ఏం జరిగినా దాన్ని వక్రీకరించి అసత్యాలు ప్రచారం చేస్తూ గోబెల్స్ మాదిరిగా ఈ ప్రచారం చేస్తున్న మీరు, ఈనాడు సిబ్బందే ఆంధ్రప్రదేశ్కి శనిలాగా దాపురించారంటే ఆశ్చర్యం కాదు. ఇళ్ళకి తీసుకెళ్ళి పెన్షన్ ఇవ్వటం నేరమా? ఇళ్ళకి తీసుకెళ్ళి రేషన్ ఇవ్వటం నేరమా? ఇళ్ళకి తీసుకెళ్ళి సర్టిఫికేట్లు 540 సేవల్ని ప్రజల వద్దకే చేర్చడం నేరమా? వాలంటీర్లు చేస్తున్నది తప్పా? ఏంటండి అర్థం పర్థం లేని రాతలు? మీకేమి దర్జాగా కొండ మీద కూర్చుంటారు, పెద్ద పెద్ద ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, లేకపోతే కేంద్ర మంత్రులు వచ్చి మీ దగ్గరికి వచ్చి కూర్చుని కబుర్లు చెప్తారు, వెళ్తారు. మీకు తెలుసు పేదవాడి ఎట్లా ఉంటుందో. మీరు ఒకసారి పేదల ఇళ్ళకి వెళ్ళి చూడండి, చూస్తే అర్థమవుతుంది. మీ సిబ్బంది, మీ సంపాదకులు ఎంత ఘోరంగా ప్రవర్తిస్తున్నారో, ఎంత నీచంగా రాస్తున్నారో అర్థమవుతుంది. ఎందుకు? నాదో సవాలండి, ఇవన్నీ కాదు. దమ్ముంటే చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో ఒక స్టేట్మెంట్ ఇప్పించండి. వాలంటీర్ల వ్యవస్థను మేము రద్దు చేస్తున్నాం, ఇక నుంచి వృద్ధులు కిలోమీటర్ల కొద్దీ నడిచెళ్ళి గతంలో మాదిరి ప్రభుత్వ కార్యాలయాల దగ్గరే డబ్బు తీసుకోవాలి, పెన్షన్ తీసుకోవాలని చెప్పించండి. రేషన్ కోసం మళ్ళీ రేషన్ షాపుల చుట్టూ తిరగాల్సిందే అని చెప్పించండి. సర్టిఫికేట్ల కోసం మళ్ళీ వెళ్ళి అక్కడ ఆఫీసుల చుట్టూ పడిగాపులు పడాల్సిందే అని చెప్పించండి దమ్ముంటే. ఓ పక్కేమో చంద్రబాబు నాయుడు గారు నేను వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను అని చెప్తారా? ఇంకో పక్కేమో ఆయన మనిషి అయినటువంటి ఆయనకి రాజగురు అయినటువంటి రామోజీరావు ఏమో ఇంత నీచంగా రాస్తారా వాలంటీర్ల మీద? ఇదంతా ఏదో డబుల్ గేమ్గా ఉంది. ఖచ్చితంగా నాకు అర్థమైంది ఏంటంటే, తెలుగుదేశాన్ని అధికారంలోకి తీసుకువస్తే ఈయన ఖచ్చితంగా ఈ వాలంటీర్ వ్యవస్థని ఎత్తేస్తాడు. ఖచ్చితంగా ఇప్పుడున్న వాళ్ళు ఎవరిని ఉండనివ్వడు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మళ్ళీ నడి సందర్భంలోకి, అంటే మళ్ళీ ఇప్పుడు ఆ తెలంగాణలో చూసాం కదా, లక్షల మంది క్యూల్లో నిలబడి నానా పాటలు పడ్డట్టుగానే ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని కూడా పీడించుకోవడానికే
ఈ రామోజీరావు గారు ఇట్లాంటి దుష్ట పన్నాగాలు రాస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఏమాత్రం సహేతుకత, సభ్యత, విజ్ఞత ఉన్న పౌరులంతా కూడా ఇలాంటి పత్రికని, ఇలాంటి సంపాదకుడిని ఏసడించుకోవాలి. ఖచ్చితంగా నిజం చెప్పాలంటే ఇప్పటికే ఫ్రీగా ఇస్తున్నారు అని చెప్తున్నారు కదా, దాన్ని బహిష్కరించడం ఉత్తమమని నాకు అనిపిస్తూ ఉంది. నిజానికి ఈ మాట చెప్పడం నాకు బాధే కానీ చెప్పక తప్పటం లేదు. ఈ ఒక్క సవాలుకి అంగీకరించమనండి. నేను ఎందుకు నిన్న చూశాను వీడియో, చంద్రబాబు గారు మేము వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని అన్నట్టుగా. మరి వాళ్ళ మీద రాయమనండి. మరి గతంలో జన్మభూమి కమిటీలు చేసిన అరాచకాల గురించి ఎన్నడన్నా ఒక్క ముక్క రాశారా? వాళ్ళు చేసిన అవినీతి గురించి రాశారా? ఎందుకు రాయలేదు అంటే అప్పుడు సమ్మగా ఉందా? ఏంటి దౌర్భాగ్యం! ఇంత విచ్చలవిడి పనికిరాదు రామోజీరావు, ఇంత ఏడుపు పనికిరాదు. జగన్ గారి మీద ద్వేషం ఉండొచ్చు, కసి ఉండొచ్చు, అక్కసి ఉండొచ్చు, అది వేరే సంగతి, ఇంకో రకంగా తీర్చుకో. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఎంతో మేలు చేస్తున్న జగన్ గారి పట్ల పగతోటి ఆంధ్రప్రదేశ్ ప్రజలందరినీ నాశనం చేయాలని, వాళ్ళని ఇబ్బంది పెట్టాలని చూడటం, వాళ్ళని మళ్ళీ పాతకాలపు నరకానికి తీసుకెళ్ళాలని చూడటం నీకు పాపం అవుతుందని మాత్రం నేను చెప్పాలనుకుంటున్నాను. రామోజీరావు గారి దమ్ముంటే నా సవాల్ని స్వీకరించండి. వారు చంద్రబాబుతోటి ఆ స్టేట్మెంట్ ఇప్పించమనండి. అప్పుడు ఏమైనా చెత్తాచెదారం ఏమైనా రాసుకొనివ్వండి. అలా కాని పక్షంలో రామోజీరావు గారు ఆంధ్రప్రదేశ్కి చేస్తున్న ద్రోహం అంత కాదని, వారు రాస్తున్న రాతలు పచ్చి అబద్ధాలని నేను గట్టిగా చెప్పదలిచాను.